హాయ్ ఆల్ అద్దరిపోయే స్టైల్‌లో ఎండు చేపల పులుసు చేసుకుందామా? దీనికోసం ఎండు చేపల్ని ఈ విధంగా తలలు తీసేసి కొంచెంసేపు వాటర్‌లో నానబెట్టేసుకోవాలి. చింతపండును కూడా ఈ విధంగా చూపిస్తున్నట్టు నానబెట్టేసుకోవాలి. తర్వాత కొంచెంసేపు ఆగి ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా జీలకర్ర, కరివేపాకు, అలాగే ఒక టమాటో, కోసుకున్న వంకాయలు, అలాగే ఉల్లిగడ్డలు వేసేసుకోవాలి. కొంచెం పసుపు, అలాగే తగినంత ఉప్పు, కారం వేసేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని ఈ విధంగా గుజ్జులా చేసేసుకొని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉడకడానికి ఇంకొంచెం వాటర్ వేసేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఉడకడానికి ఈ విధంగా లిడ్తో క్లోజ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో అట్లా పెట్టేసి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ ఆగాలి. తర్వాత 70% వెజిటబుల్స్ కుక్ అయిన తర్వాత మనం ఇందాక కడిగిపెట్టిన ఎండు చేపలను వేసేసి లిడ్తో క్లోజ్ చేసేస్తే ఒక 20 మినిట్స్ తర్వాత కర్రీ అనేది రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సూపర్ ఉంటుంది టేస్ట్.